రాయన్నారు, ఇనప తీగ అన్నారు కొంతమంది, లేదు దండలో ఉన్న వెదురుబద్ద అన్నారు. ఏదేమైనా కావచ్చు, రాయి అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు? అసలు డిడ్ యూ సీజ్ దట్ స్టోన్? ఈ రోజు అక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను. అది సీజ్ చేశారా? దీనంతటికి నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయి తోటి, లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా సిమెంట్ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టు కథ, కల్పిత కథ, ఏ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా? ప్రెస్ ని చెప్పగలరా? మీరు ప్రెస్ ని ఫేస్ చేయగలరా? ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి. అయ్యా, మీ మీద రాయి వేసుకుని మేము పట్టుకున్నాం, ఒక అమాయకుడిని బలి చేశాం అని చెప్పాలి. అందులో భాగమే కదా ఇది. దానికి ఒక రాజకీయ రంగు పులిపారు. బోండా ఉమా బ్యాచ్ స్కెచ్ అట్ ఇది. నేను అడుగుతాను, ఏమండి రాణా గారు, గౌరవ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారిని చంపటానికి బోండా గారి బ్యాచ్ చీకట్లో కరెంటు పొద్దని తెలుసా వాళ్ళకి? చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా? అంత దూరం నుంచి, స్కూల్లో నుంచి కొట్టాడట. స్కూల్ చాలా దూరం ఉంది. స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని. వాడు మరో ఏకలవ్యుడు అవ్వాలి, లేకపోతే కొట్టలేడు. గురి చూసి చంపాలంటే ఏదో సున్నితమైన కణత మీద దేని మీద కరెక్ట్ కొట్టాలి. చీకట్లో విసిరిన రాయి నేను అడుగుతున్నా, కరెక్ట్ గా కణతకే తగులుతుందా? వైటల్ పార్ట్స్ కి తగులుతుందా? ఏమి దర్యాప్తు సార్ మీరు చేసింది? ఎందుకు సార్ ఇట్లా అభాసుపాలు చేస్తారు పోలీసు వ్యవస్థని?